నమస్కారం. 1947 ఆగస్టు 15న మనకు స్వాతంత్రం వచ్చింది. కానీ ఒక దేశంగా మనకంటూ ఒక నియమం, ఒక చట్టం, ఒక మార్గదర్శి అవసరమైన రోజు 1950 జనవరి 26. అదే మన గణతంత్ర దినోత్సవం. బ్రిటిష్ వారి చట్టాల నుండి విముక్తి పొంది మన దేశాన్ని మనం ఎలా పాలించుకోవాలో రాసుకున్న పత్రమే మన రాజ్యాంగం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నాయకత్వంలో వేల మంది మేధావుల మేధోమథనం నుండి పుట్టిన ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం మనది. మీకు తెలుసా జనవరి 26నే ఎందుకెంచుకున్నారో? 1930లో సరిగ్గా ఇదే రోజున భారతీయులందరూ పూర్ణ స్వరాజ్ కావాలని శపథం చేశారు. ఆ పవిత్ర జ్ఞాపకార్థం 1950లో అదే రోజున భారత్ ఒక రిపబ్లిక్ దేశంగా అవతరించింది. నేడు ఢిల్లీలోని కర్తవ్యపథ్పై మన సైనిక పటిమ, మన సంస్కృతి వైభవం ప్రపంచానికే పాఠాలు చెబుతున్నాయి. ఇది కేవలం ఒక పరేడ్ మాత్రమే కాదు, అభివృద్ధి చెందుతున్న భారతావని ఆత్మవిశ్వాసం. గణతంత్రమంటే కేవలం హక్కులు మాత్రమే కాదు, బాధ్యత కూడా. కులమతాలకు అతీతంగా ఐక్యమత్యంతో మన దేశాన్ని ముందుకు నడిపిద్దాం. ఈ రిపబ్లిక్ డే సందర్భంగా మన రాజ్యాంగ నిర్మాతలకు నివాళులర్పిస్తూ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్, భారత్ మాతాకీ జై.